ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిదినము క్రీస్తు శిలువ ధ్యానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు 26వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ శ్రమలు భరిస్తూ 2 కాళ్లలో మేకులు కొట్టారు, 2 చేతులలో మేకులు దించారు. ఒళ్ళంతా నాగలి చాళ్ళ వలె దున్నబడింది, దేహములోని రక్తమంతా పోయింది, తలపై ముళ్ళ కిరీటము ఉంచబడింది. చివరి క్షణాల్లో శిలువలో భరించలేని వేదన, బాధ భరిస్తూ తన దగ్గర ఎవరు ఉన్నారు అనేది దేవుడు గమనిస్తున్నారు. ఆయనచే స్వస్థపడిన వారంతా భయపడి పారిపోయారు. ఆయనచే మేలు పొందిన వారంతా దాగుకున్నారు. ఆయనను వెంబడించిన శిష్యుల నిమిత్తము భయంతో దాగుకున్నారు. చివరకు యోహాను మాత్రమే యేసయ్య దగ్గర నిలుచున్నాడు. ఎందుచేతనంటే యేసయ్యకు ప్రియమైన శిష్యుడు. మన నిజ జీవితంలో కూడా మనకు ఎంతోమంది స్నేహితులు ఉండవచ్చు. మనకు ఆపద సమయంలో, కష్టంలో, నష్టంలో, బాధలో ఎవరు దగ్గరకు రారు. కానీ ప్రాణ స్నేహితుడు అనగా మనము ఎక్కువగా ప్రేమించిన స్నేహితుడు తప్పకుండా ఆపద సమయంలో ఆదుకుంటారు. యోహాను గారు యేసయ్యకు ప్రియమైన శిష్యుడు కనుక తన తల్లి బాధ్యతలు యోహాను గారికి అప్పజెప్పినారు. వెంటనే యేసయ్య మాట కాదనకుండా యోహాను గారు మరియమ్మ తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.